పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే శీతాకాలంలో చలి తీవ్రత పెరగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఫ్లూ వంటి వ్యాధులు సర్వసాధారణం. తరచూ శ్వాస ఆడకపోవడం, సిఓపిడి, ఆస్తమా, పల్మనరీ ఫైబ్రోసిస్ అండ్ పల్మనరీ హైపర్టెన్షన్ తో పాటు గుండె నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి లక్షణాలు 4 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య స్థితికి సంకేతం కావచ్చని చెబుతున్నారు. కోనసీమలోని ప్రముఖ పల్మనాలజిస్ట్, ఏఎస్ఏ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ శివ ఆశీష్ ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఊపిరితిత్తులు భద్రంగా ఉంచుకోవచ్చు అని కూడా సూచిస్తున్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఈనాటి పీటీవీ హెల్త్ ఈజ్ వెల్త్ బులెటిన్ లో చూసేద్దాం. వెల్కమ్ టు పీటీవీ న్యూస్. శీతాకాలం వచ్చిందంటే చాలు ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. దగ్గు కానీ, ఆయాసం కానీ, ఒక టీబీ కానీ, ఆస్తమా కానీ ఇటువంటి సమస్యలు ఎక్కువగా మనల్ని ఊపిరితిత్తుల సమస్యలుగా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మనకి చక్కటి పరిష్కారం చెప్తున్నారు మన ఏఎస్ హాస్పిటల్ డాక్టర్ శివాశిష్. ప్రస్తుతం మనకి డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఎం శివాశిష్, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ అండి, ఏఎస్ఏ హాస్పిటల్ అమలాపురం. ముఖ్యంగా మనం మెయిన్ గా ఇది చేస్తున్నది దేనికంటే మనకి ఇప్పుడు వింటర్ సీజన్ అనేది చాలా ఇబ్బందులతో, పేషెంట్లు అనేవాళ్ళు చాలా ఇబ్బందులతో దగ్గు, కఫం, ఆయాసం, పిల్లి కోతలు లాంటి ఊపిరితిత్తు సమస్యలతో ఎక్కువగా వస్తున్నారండి. ముఖ్యంగా ఆస్మా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, ఈ పిల్లి కోత సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా ఈ వింటర్ సీజన్ లోనే వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయండి. కాబట్టి ఈ ఆస్మా సమస్యలు ఉన్న వాళ్ళు, ఈ కఫం సమస్యలు ఉన్న వాళ్ళు ముందుగా దాన్ని ఏం చేస్తారు అంటే ఇబ్బందులతోనే దాన్ని కొంచెం ఆలస్యం చేయడం వల్ల లోపల శ్లాషం అనేది అలా నిలవ ఉండిపోతుందండి. అలా శ్లాషం అనేది నిలవ ఉండిపోయింది అంటే అది గట్టిపడిపోయి నెమ్ము కింద మారి న్యూమోనియా సమస్యల కింద లేదంటే టీబీ సమస్యల కింద మారే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి దగ్గు కానీ శీతాకాలంలో ముఖ్యంగా మంచు గాలి పడని వాళ్ళు, దుమ్ము పడని వాళ్ళు, ఏదన్నా పొగ గాలి పడని వాళ్ళు, ముఖ్యంగా సిగరెట్లు కాల్చే వాళ్ళు కూడా వాళ్ళకి కానీ దగ్గు కానీ కఫం కానీ ఎక్కువగా ఉంది అంటే మాత్రం వెంటనే వచ్చి హాస్పిటల్లో ఊపిరితిత్తు డాక్టర్ చూపించుకోవాలండి. ఆ నెమ్ము కానీ గట్టిగా ఉంది అంటే మన దగ్గర బ్రాంకోస్కోపీ అనే ఒక పరీక్ష ఉంది. ఆ బ్రాంకోస్కోపీ పరీక్ష ద్వారా లోపల ఉన్న నెమ్ము మొత్తాన్ని మనం తీసేస్తే అది న్యూమోనియా కింద కానీ, టీబీ కింద కానీ మారే అవకాశాలు లేకుండా ముందుగానే దాన్ని చాలా సులువుగా తగ్గించేసుకోవచ్చండి. కానీ ఈ శీతాకాలంలో అందరూ ఆ పొరపాట్లే చేస్తారండి. ఎక్కువగా చల్లనీళ్ళ స్నానాలు చేసేయడం, మంచులో ఎక్కువ ఉండడం వల్ల ఆ కఫం అనేది బాగా ఎక్కువైపోయి ఆవేశంతో ఊపిరితిత్తులో నీరు పట్టేసి అలానే కఫం బాగా ఎక్కువైపోయి పిల్లి కోతలు ఎక్కువైపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి కూడా ఎమర్జెన్సీగా వస్తున్నారండి. అంత ఆలస్యం చేయకుండా ముందుగానే వచ్చి చూపించుకుంటే బాగుంటుంది. అలానే ముఖ్యంగా ఈ ఆస్మాకు సంబంధించి అలానే ఈ శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కంపల్సరీగా బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా బండి మీద వెళ్ళేటప్పుడు కానీ లేదంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. అప్పుడు ఈ శ్లాషం అనేది, ఆవేశం అనేది రాకుండా ఉంటుంది. కంపల్సరీగా వేడి నీళ్ళే తాగాలి. వేడి నీళ్ళే తాగడం, మంచు గాలికి దూరంగా ఉండడం, పండ్లు చల్లటి పండ్లు కానీ, ఫ్రిడ్జ్ లో పెట్టిన వస్తువులు కానీ వాటికి కూడా దూరంగా ఉండాలండి. దూరంగా ఉండడం వల్ల ఈ నెమ్మ అనేది చేరకుండా ఉంటుంది, ఆయాసం అనేది రాకుండా ఉంటుంది. ఏదైనా వేడిగా తీసుకోండి, వేడి పదార్థాలే తీసుకోండి. వేడిగానే నీళ్లు కూడా వేడిగానే తీసుకోండి. దుమ్ము కూడా తగలకుండా చూసుకోండి, దుమ్ము కూడా మంచిది కాదు ఈ సమయం. అలానే ముఖ్యంగా ఏంటంటే అండి, బ్రాంకోస్కోపీ అనే పరీక్ష కంపల్సరీగా సిగరెట్లు కాల్చే వాళ్ళు కానీ లేదు అంటే ముఖ్యంగా ఈ ఆస్మా సమస్య ఉన్న వాళ్ళు కానీ, న్యూమోనియా సమస్యలు, టీబీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా బ్రాంకోస్కోపీ అనేది చేసుకోవాలండి. అది మన హాస్పిటల్లో అందుబాటులో ఉందండి. సో ఆ బ్రాంకోస్కోపీ అనేది ఇప్పుడు ఎండోస్కోపీ, మనకు పొట్టలో చిన్న గ్యాస్ సమస్య వచ్చినా సరే, పొట్టలో కొంచెం నొప్పి వచ్చినా సరే ఎండోస్కోపీ చేసుకోవడం వల్ల మనకి సమస్య ఏంటనేది తెలుస్తుంది, దానివల్ల పరిష్కారము దొరుకుతుందండి. అలా ఎండోస్కోపీలు ఎలా చేయించుకుంటున్నారో జనాలకి బ్రాంకోస్కోపీ మీద అంత అవగాహన ఉండట్లేదండి. బ్రాంకోస్కోపీ అనేది చేసుకోవడం వల్ల మన ఊపిరితిత్తు తీరు ఎలా ఉంది, మన ఊపిరితిత్తు సరిగ్గా పనిచేస్తుందా లేదా,
మన ఊపిరితిత్తులో సిగరెట్లు కాల్చడం వల్ల ఏదన్నా లోపల డ్యామేజ్ అయ్యిందా లేదా ఏంటి అనేది అన్నీ తెలుస్తుందండి. అలానే ఆస్మా సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఎందువల్ల ఊపిరితిత్తులో నెమ్ము ఎక్కువ చేరుతోంది, లోపల ఏదన్నా శ్వాసం ఎక్కడన్నా లీక్ అవుతుందా, ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా, అది కూడా మనం అరికట్టచ్చండి. ఆ బ్రాంకోస్కోపీ అనేది మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. అది చక్కగా ఏ ఆయాసం ఉన్నా సరే, దగ్గున్నా సరే, జ్వరం వచ్చి నెమ్ము చేరినా సరే ఆ పరీక్ష చేసుకోవడం వల్ల దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అలానే ముఖ్యంగా శీతాకాలంలో చేసుకోవాల్సింది పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అండి, పిఎఫ్టి టెస్ట్. ఆ పిఎఫ్టి టెస్ట్ చేసుకోవడం వల్ల మన ఊపిరితిత్తుల యొక్క బలం ఎలా ఉంది అంటే ఊపిరితిత్తుల యొక్క శక్తి ఎలా ఉంది, శ్వాస కణాలు గట్టిగా ఉన్నాయా లేకపోతే చిన్నవైపోయాయా అనేది కూడా మనకి ఆ పిఎఫ్టి టెస్ట్ ద్వారా తెలుస్తుందండి. సో అది కూడా చేయించుకోవడం వల్ల ఏమైనా ఇన్హేలర్ వాడాలా లేదా అవసరం లేదా టాబ్లెట్ వాడితే సరిపోతుందా అనేది మనకు ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుందండి. సో అది కూడా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండు ఇక్కడ ఏఎస్ఏ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే, దగ్గుతో మొదలైనా సరే వచ్చి చూపించుకోవాలండి. అది బాగా ఆలస్యం చేయకుండా, దాన్ని బాగా మొదలు పెట్టుకోకుండా ముందుగానే చూపించుకోవడం. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం మా దగ్గర అందరూ ఈవెన్ ఊపిరితిత్తుల డాక్టర్నే కాకుండా షుగర్ బీపీకి సంబంధించిన డాక్టరు, అలానే ఎముకల డాక్టరు, గైనిక్ స్త్రీకి సంబంధించిన డాక్టరు, అలానే సర్జరీ డాక్టర్ కూడా ఉన్నారండి. సో ఒక ఓపీ మీదే మీ అందరి డాక్టర్ని కలిసే అవకాశం ఉంది. మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒక ఓపీ మీదే మన హాస్పిటల్లో చూడడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని కూడా మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. దానివల్ల మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ హాస్పిటల్లో పరిష్కారం ఉంటుంది. అసలు ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఈ సీజన్ లో ఎందుకు వస్తాయి, అలా వీటిని అధిగమించాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఊపిరితిత్తు సమస్యలు అనేవి ఎక్కువగా శీతాకాలంలోనే వస్తాయండి. ముఖ్యంగా ఆస్మా సమస్యలు కానీ, సిగరెట్లు కాల్చేసి ఊపిరితిత్తు పాడైపోయిన వాళ్ళ సమస్యలు కానీ, ఎందుకు ఊపిరితిత్తులో సమస్యలు ఎక్కువగా ఈ శీతాకాలంలోనే ఎందుకు వస్తాయంటే ఈ మంచు గాలి అనేది తగలడం వల్ల. ముఖ్యంగా కోనసీమలో నేను గమనించింది ఏంటంటే కోనసీమలో ఇలాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ మాయిస్ట్ అంటే గాలిలో తడి అనేది బాగా ఎక్కువగా ఉందండి. ఆ ఆవిరి వల్ల ఏంటంటే వాళ్ళకి ఊరికే సైనస్ ప్రాబ్లంలు అంటే రొంప చేసేయడం, ఎక్కువగా తుమ్ములు వచ్చేయడం, అలానే కఫం పట్టేసి పిల్లి కూతలు రావడం లాంటి సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో కొద్ది రోజులు ముఖ్యంగా వింటర్ సీజన్ లో అన్నా కంపల్సరీగా బయట వెళ్ళేటప్పుడు కానీ లేదా మంచు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మాస్క్ వేసుకొని తిరగడం అనేది చాలా మంచిదండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.